తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తును ఇవ్వాలంటే పోలవరం ఒక్కటే సరే. ఆంధ్ర మహాసభ తాలూకా మొదటి ప్రెసిడెంట్ వైఆర్ నరసింహేశ్వర శర్మ గారు దీని ప్రస్తావన తెచ్చి చాలా పెద్ద యాజిటేషన్ జరిగిన ఫౌండేషన్ స్టోన్ 1980లో వేసిన 2004లో ఇది ఒక పెద్ద పొలిటికల్ ఇష్యూ అవడం వల్ల వైఎస్ఆర్ ఏమిటంటే ఓకే వీల్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ మొదలెట్టారు. ఇప్పుడే కనుక ఈ ప్రాజెక్ట్ పూర్తయిందంటే నుండి ఎలా ఉండేది సార్ రాష్ట్ర పరిస్థితి? ఈ ప్రాజెక్ట్ వల్ల పాపికొండలన్నీ మునిగిపోతాయి, చాలా ఫారెస్ట్ ఏరియా మునిగిపోతుంది, సుమారు 270 గిరిజన గ్రామాలు మునిగిపోతాయి. అప్పటి ఎస్టిమేట్ దీనికి సుమారు 60 కోట్లు. వార్ టైంలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ, ప్రైసింగ్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, 120 కోట్లు. వైఎస్ఆర్ వచ్చి ఆ ప్రాజెక్ట్ ని మొదలెట్టిన దాకా రామపాద సాగరం అనే ఆ ప్రాజెక్ట్ పేరు. గాంధీ ఫ్యామిలీకి చాలా విధేయుడిని చూపెట్టుకోవడానికో లేకపోతే ఇంకేం కారణాలు ఉన్నాయో గానీ ఇందిరా సాగర్ అని ప్రాజెక్ట్ పేరు మార్చేసింది. అది మంచిది కాదు. ప్యూర్లీ ప్రాంతీయ కారణాలు, రాజకీయ కారణాలు. భద్రాచలం మాత్రం ఇప్పుడు నిజాం స్టేట్ లో ఉన్న భాగం కాదు. మన వాళ్ళు పార్లమెంట్ లో దీని మీద 2014లో డిస్కషన్స్ అవుతున్నప్పుడు జయరాం రమేష్ అధ్యక్షతన కమిటీ వేసి ఇవన్నీ చూస్తున్నప్పుడు దీన్ని రేస్ చేయలేదు. పూర్తిగా భద్రాచలం రెవెన్యూ డివిజన్ ని ఆంధ్రాలోకి వచ్చేటట్లు చూడవచ్చు. పోలవరం ఈ ఊరు ఎలా ఉంటుందో సామాన్యులకు తెలియకపోవచ్చు, చాలామంది ఆ ఊళ్ళో అడుగు పెట్టుకుని ఉండకపోవచ్చు. కానీ పోలవరం ప్రాజెక్టు అనేసరికల్లా అందరి దృష్టి ఒక్కసారిగా ఆకర్షించబడుతుంది. ఎందుకంటే అది మన జీవనాడి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఒక సస్యశ్యామలమైన భవిష్యత్తును ఇవ్వాలంటే పోలవరం ఒక్కటే శరణ్యం. అటు తాగునీరు, సాగునీరు కోసం కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాలను మనం చూస్తూనే ఉన్నాం. మన ముందు తరాల వాళ్ళు దీన్ని ఒక కళగా భావించి వాళ్ళ కాలంలో చూడలేకపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ భవిష్యత్ తరాలు దీన్ని చూసేందుకు సిద్ధంగా ఉంటారన్న దానికి అనేక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అసలు ఈ పోలవరం తాలూకా పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, అసలు ఎక్కడ బీజం పడింది ఈ ప్రాజెక్టుకి అనే అంశాలను సవివరంగా వివరించేందుకు మనతో ఉన్నారు సర్బియన్ శర్మ గారి మునిమనువుడు మహాదేవ శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. పోలవరం అనగానే ఒక రకమైన అటాచ్మెంట్ అటు రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ, నీరు కావాలనుకునే వాళ్ళందరికీ కూడా పోలవరం ఒక మంత్రం అనేది స్థిరపడిపోయింది. కానీ కొన్ని దశాబ్దాలుగా అది అనేక కారణాల వల్ల చేతికి అంది రాకుండా పోయింది ఆ ప్రాజెక్ట్. రైట్. అయితే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయనేది మనం చూస్తున్నాము వార్తల ద్వారా. అసలు ఏంటి సార్ పోలవరానికి బీజం ఎప్పుడు పడింది? పోలవరానికి బీజం అన్నది సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బరాజ్ సుమారు 160 సంవత్సరాల పైన కట్టిన తర్వాత దానికి అప్ స్ట్రీమ్ ఏరియాలో గోదావరికి ఇంకో బరాజ్ కట్టి నీరు డైవర్ట్ చేయగలిగితే అటు ఉత్తరాంధ్ర వైపు దక్షిణానికి కృష్ణా నదిని కలుపుకుని అప్లాండ్ ఏరియా, ఈ జిల్లాల్లో ఉన్న అప్లాండ్ ఏరియా అంటే మెట్టుభూమి మొత్తం ఇరిగేట్ చేసి అక్కడ ఉన్న డ్రౌట్ సిచ్యువేషన్ని వాటిని కూడా తగ్గించవచ్చు, రైస్ తర్వాత ఇరిగేటెడ్ క్రాప్స్ బాగా పండించవచ్చు అన్న ఐడియాతో తర్వాత లక్షలాది ఎకరాలు వ్యవసాయం కిందకి తేవచ్చు అన్న ఐడియాతోటి అప్లాండ్ ఏరియాలో కూడా ఒక ప్రాజెక్ట్, అంటే ఎలాంటి ప్రాజెక్ట్ అన్నది కాకపోయినా బరాజా లేకపోతే డ్యామ్ కట్టి పెద్ద రిజర్వాయరా అన్నది అప్పటికేమీ ఆలోచన రాలేదు. కానీ ఏమిటంటే ఒక ఐడియా చిన్నది వచ్చింది జనాలకి. తదనంతరం ఏమిటంటే ఇది కొంచెం సీరియస్గా తీసుకున్నది 1913లో బాపట్ల మొదటి ఆంధ్ర మహాసభ జరిగినప్పుడు ఆ ఆంధ్ర మహాసభ తాలూకా మొదటి ప్రెసిడెంట్ వైఆర్ నరసింహేశ్వర శర్మ గారు దీని ప్రస్తావన తెచ్చారు. ప్రస్తావన తెచ్చినా సరే ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. తర్వాత ఏమిటంటే కొన్ని కారణాల వల్ల అప్పుడు ఏమిటంటే ఇదంతా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. ఓకే, సో దానివల్ల కొంచెం వెనక్కి పడింది. 1940లకు వచ్చేసరికి అప్పుడు సీనియర్ ఐసిఎస్ ఆఫీసర్, విశాఖపట్నానికి చెందిన ఒక ఐసిఎస్ ఆఫీసర్ మెడ్రాస్ రాష్ట్రానికి ప్రెసిడెన్సీకి చీఫ్ సెక్రటరీగా
తర్వాత గవర్నర్కి అడ్వైజర్గా ఉండేవారు. ఆయన పేరు సొంటి వెంకట రామూర్తి, సర్ ఎస్వి రామమూర్తి. ఆయన 1912లో ఐసిఎస్ జాయిన్ అయ్యారు. ఆయన ఈ ఐడియాని మళ్ళీ ఎగ్జామిన్ చేయడం మొదలెట్టి అప్పటి నుంచి ఇంగ్లీష్లో అంటారు సెట్ ద బాల్ రోలింగ్ అని చెప్పి. సో ఆయన దీన్ని ఏమిటంటే దీనికి ఒక నాంది పలికారు. అది ఇది బ్యాక్గ్రౌండ్. సార్, ఆంధ్ర మహాసభల్లో అటువైపు ఒక మనకి స్వాతంత్రోద్యమం మంచి ఊపందుకున్న రోజు, స్వాతంత్ర సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే తర్వాత కాలంలో స్వాతంత్రం వచ్చేసరికి ఇవన్నీ సమకూర్చుకోవాలనే ఒక భావన అయితే అప్పటి నాయకుల్లో కనిపించేది. దానికి సంబంధించి ఆంధ్ర మహాసభల తర్వాత దీని ప్రయత్నాలు ఎలా జరిగాయి సార్? ఆంధ్ర మహాసభలో ఏమిటంటే కొన్ని ఆంధ్ర డెవలప్మెంట్ అనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర సాధన ముఖ్యం వాళ్ళకి. అదేమిటంటే మిగతా పొలిటికల్ గోల్స్ అన్నవి అవన్నీ పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రం అన్నది తెలుగు వాళ్ళకి మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి సెపరేట్ చేసి ఒక రాష్ట్రం ఉండాలన్న సాధనతోటి, తర్వాత ఏమిటంటే ఆంధ్ర డెవలప్మెంట్, ఆంధ్ర ఏరియా డెవలప్మెంట్. ఆ రోజుల్లో కొంచెం తెలుగు వాళ్ళు వెనకబడి ఉండేవారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద కాలేజీలు అవి ఏవో కొన్ని తక్కువగా ఉండేవి. మన గోదావరి కృష్ణ వంటి నదులు ఉన్న ఏమిటంటే పెద్ద ఇక్కడ అగ్రికల్చర్ రెవెన్యూ ఉండేది, కానీ మనకి ఇండస్ట్రీస్ కానీ బిజినెసెస్ కానీ పెద్దవేమీ ఉండేవి కావు. సో ఏమిటంటే అగ్రికల్చరల్గా చాలా ఆధారపడి ఉండేవాళ్ళు ఆంధ్ర ఏరియాలో ఉన్నవాళ్ళు. రాయలసీమ చాలా బ్యాక్వర్డ్గా ఉండేది. సో మెయిన్ ఏమిటంటే ఆంధ్ర మహాసభ తాలూకా లక్ష్యం మాత్రం ఆంధ్ర రాష్ట్ర సాధన, ఆంధ్ర ఏరియా డెవలప్మెంట్. సార్, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక జాతీయ స్థాయి ప్రాజెక్టుగా చేస్తేనే రాష్ట్రాల మధ్య ఉండే ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అనేది ఒకటి ఉంది సార్. ఇప్పుడు ఒరిస్సా వాళ్ళతో మనకి నెక్స్ట్ తర్వాత రాష్ట్రం విడిపోయి తెలంగాణతో కూడా మనకి విభేదాలు ఏర్పడుతున్నాయి. అసలు ఈ నదీ జలాల పంపిణీలో ఎలాంటి చిక్కుముళ్ళు అప్పట్లో ఫేస్ చేశారు? ఆ తర్వాత కాలంలో కూడా ఈ సమస్య ఇంకా కొంత రాజకీయ కారణాల వల్ల డ్రాగ్ ఆన్ అవుతుంది. ఏంటి సార్ అప్పటి నేపథ్యం? అది కొంచెం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1942లో ఈ ప్రాజెక్టు సొంటి వెంకటరామూర్తి గారు ఒక కమిటీని పిలిపించి డిస్కషన్స్ అయ్యి ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ అనే ఇంజనీర్ చేత ప్రిలిమినరీ రిపోర్ట్ ఒకటి సంపాదించారు. అది జరిగిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ అన్నది గోవిందరాజ అయ్యంగార్ అన్న ఇంజనీర్ ఒక ఆయన ఫైనల్ డీటెయిల్ రిపోర్ట్ తయారు చేశారు. అప్పుడు 1940స్లో ఏమిటంటే సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నందుకు ఏమిటంటే గవర్నమెంట్ పెద్ద ఈ ప్రాజెక్ట్ని తీసుకుని ముందుకు వెళ్ళలేకపోయారు కూడా. అది అయిపోయిన తర్వాత 1945లో తర్వాత ఇండిపెండెన్స్ వచ్చేస్తుందని, స్వాతంత్ర్యం వస్తుందని ఇవన్నీ కూడా టాక్ వచ్చింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు. 1946లో అప్పటి వైస్రాయ్ అంటే వైస్రాయ్ కమ్ గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ వేవెల్ దగ్గరికి సొంటి రామూర్తి గారు ఈ రిపోర్ట్ని పట్టుకుని వెళ్ళారు. వెళ్ళి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి పక్క రాష్ట్రం అయిన హైదరాబాద్ రాష్ట్రం, అంటే హైదరాబాద్ అంటే అప్పుడు నిజాం కింద ఉండేది, నిజాం పరిపాలన కింద. సో ఏమిటంటే అది మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఒక వేరే ఏరియా పొలిటికల్గా. సో వాళ్ళకి చూపెట్టి కొంచెం వాళ్ళ పర్మిషన్ కూడా, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అవన్నీ క్లియర్ చేయాలన్న ఆలోచనతో ఆ డిస్కషన్స్ కూడా లార్డ్ వేవెల్ తోటి చేసి ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తే ఆయన ప్రాజెక్ట్ చూసి ఆయన సెక్రటరీ అయిన విపి మెనన్ గారిని పిలిచి, స్పెషల్ సెక్రటరీ ఆయన విపి మెనన్ గారికి ఏమిటంటే ఈ ప్రాజెక్ట్కి గో హెడ్ ఇమ్మని చెప్పి ఆయన చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో, అంటే ఆ రోజుల్లో సెంటర్ లెవెల్లో జరిగింది. విపి మెనన్ గారు దాన్ని ఓకే చేశారు, అంటే స్పెషల్ సెక్రటరీ. అప్పుడు సొంటి రామూర్తి గారు తర్వాత మెడ్రాస్ ప్రభుత్వం తాలూకా మంత్రి, వ్యవసాయ మంత్రి
భక్తవత్సలం గారు. వీళ్ళిద్దరూ హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ రాష్ట్ర దివాన్ సర్ మిర్జా ఇస్మాయిల్ తర్వాత వాళ్ళ చీఫ్ ఇంజనీర్ ఆలీ నవాజ్ జంగ్తో సుదీర్ఘ చర్చలు చేసి వాళ్ళని కన్విన్స్ చేసి దగ్గరలో ఉన్న సింగరేణి బొగ్గు గనుల తాలూకా ముంపు అలాంటివి ఏమీ జరగవని చెప్పి అక్కడున్న ఫిగర్స్ తర్వాత ఏది ఎంత ఎత్తుకు వస్తుంది అవన్నీ ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి అవన్నీ కూడా వాళ్ళకి చూపెట్టి చాలా చర్చలు జరిగాయి. టెక్నికాలిటీస్ అవన్నీ మాట్లాడారు. మెయిన్ థింగ్ సింగరేణి అప్పుడు ఏంటంటే ఈ బొగ్గు గనులు ఎక్కువగా నిజాం స్టేట్లో ఉండేవి, అంటే హైదరాబాద్ స్టేట్లో. సో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా గో హెడ్ తీసుకుని కాగితం మీద సంతకం పెట్టుకుని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అప్పుడు గోవిందరాజ్ అయ్యంగార్ గారు మళ్ళీ హార్పర్స్ అనే లండన్లో ఉన్న ఒక ఇంజనీరింగ్ సంస్థకి ఎందుకైనా మంచిది ఫైనల్గా ఒకసారి వాళ్ళ దగ్గర కూడా మనం చూపెట్టేద్దాం, మనం చేసిన ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని అని లండన్కి పంపించి వాళ్ళ దగ్గర నుంచి కూడా గో అహెడ్ వచ్చిన తర్వాత ఫైనలైజ్ చేశారు రిపోర్ట్. ఫస్ట్ సొంటి రామూర్తి గారు గోవిందరాజ్ అయ్యంగార్ చేత చేయిస్తున్నప్పుడు యునైటెడ్ స్టేట్స్లో సావేజ్ అనే ఒక ఆనకట్ట ఇంజనీర్, ప్రపంచంలోనే అతను నంబర్ 1 డ్యామ్ ఇంజనీర్గా ఇరిగేషన్ ఇంజనీర్గా ఆయన పేరు, ఆయన చేత తయారు చేయించారు. దాన్ని మళ్ళీ లండన్ ఫర్మ్ హార్పర్స్ అనే సంస్థ చేత మళ్ళీ ఒకసారి స్టడీ చేయించారు. ఇవి జరిగిన తర్వాత ఏమిటంటే ఈ లార్డ్ వేవెల్ టైంలో ఈ ప్రాజెక్ట్ రిపోర్టు అవన్నీ తయారు చేసి అప్పటి ఎస్టిమేట్ దీన్ని సుమారు 60 కోట్లు. 60 కోట్లు. కానీ ఎప్పుడు జరిగింది ఇదంతాను? ఈ రిపోర్ట్లు అవన్నీ 1942-43 ఆ టైంలో తయారు చేశారు. ఈ 46-47 ఆ టైం ఇండిపెండెన్స్ టైంకి వచ్చేసరికి ఈ వార్ టైంలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ అయ్యి ఈ ప్రైజింగ్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. 120 కోట్లు. దాన్ని కూడా ఏమిటంటే గోవిందరాజ్ అయ్యంగార్ తర్వాత దాన్ని కూడా స్టడీ చేసి 120 కోట్లు అవుతుందని చెప్పి ఒక అంచనా ఫిగర్ ఇచ్చారు. సో ఇదంతా జరగగా అప్పటికి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. హైదరాబాద్ వాళ్ళు కూడా పర్వాలేదు మాకేం ఇబ్బంది లేదని చెప్తే సొంటి రామూర్తి గారు అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు చెప్తే ఆయన చాలా సంతోషించారు, అందులో డౌట్ లేదు. తర్వాత దాన్ని స్టడీ చేయించి 120 కోట్లు అవుతుంది ఇది అది అంతా చెప్పిన తర్వాత ఆయన ఏమిటంటే క్యాబినెట్ కమిటీకి పెట్టారు. పెట్టిన తర్వాత భాక్రానంగల్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి దీన్ని వెనక పెట్టేశారు. అక్కడ ఏమిటి మతలబ్ జరిగిందంటే భాక్రానంగల్ ఇనిషియల్ ప్రాజెక్ట్ కాస్ట్ 50 కోట్లు, దాన్ని డబుల్ చేయలేదు. ఆఖరికి 3-4 దాదాపు 150 కోట్లు దాటిపోయింది. ఇది 120 కోట్లు. కానీ చేయకపోవడం వల్ల ఏమిటంటే ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు, తర్వాత దీన్ని వెనక పెట్టేశారు. అది సబ్సిక్వెంట్గా పాయింట్అవుట్ చేస్తే అప్పుడు ఇంపార్టెంట్ మినిస్టర్స్ అయిన వల్లభాయ్ పటేల్, జాన్ మథాయ్ అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్, గాడ్గిల్, వీళ్ళందరూ దాన్ని స్టడీ చేసి మాకు పర్వాలేదు కానీ మేము ఓకే చేయాలంటే మీ మెడ్రాస్ ప్రభుత్వం, అప్పటికి ఆంధ్ర ప్రభుత్వం రాలేదు, ఇంకా సెపరేట్ అవ్వలేదు, రిపోర్ట్ ఒకటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ క్యాబినెట్ ఓకే చేయించి సెక్రటరీ ద్వారా అఫీషియల్ ఛానల్స్ ద్వారా ఒకటి పంపించాలి. దానికి ఏమిటంటే మెడ్రాస్ ప్రభుత్వం ఒక నెగటివ్ రిపోర్ట్ రాసింది. నెగటివ్ రిపోర్ట్ రాయడం వల్ల అదలా అదంతా రాజకీయ కారణాల వల్ల, ప్యూర్లీ ప్రాంతీయ కారణాలు, రాజకీయ కారణాల వల్ల. అంటే వాళ్ళు ఏవో కారణాలు చెప్తారు, దీనికి మనం ఏమిటంటే అన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కష్టం అవుతుంది, లాజిస్టిక్స్ డిఫికల్ట్గా ఉంటాయి,
చాలా స్టీలు సిమెంటు అవన్నీ అవసరం ఉంటాయి. వీటన్నిటి వల్ల ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో. డిస్కరేజ్ చేశారు బాగా. అలాంటివన్నీ కొంచెం డిస్కరేజింగ్గా రాసి ఒక రిపోర్ట్ తయారు చేసి పంపించారు. దాంతో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పడేసారు. సార్ అప్పుడే కనుక ఈ ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే ఇప్పుడు ఎలా ఉండేది సార్ రాష్ట్ర పరిస్థితులు? ఎలా రాష్ట్ర పరిస్థితి అంటే డెఫినెట్లీ ఇప్పుడు మనకి మన విశాఖపట్నం నుంచి అటు కృష్ణా నది దాకా లింకప్ అయి ఉండేది. అప్లాండ్ ఏరియా సుమారు 10 లక్షల పైన ఫ్రెష్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. 960 మెగావాట్ల తాలూకా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కూడా అక్కడ ఉంటుంది. సో వీటి వల్ల చాలా చాలా సస్యశ్యామలంగా అయి ఉండేవి. ఉత్తరాంధ్రలోనే కాకుండా తర్వాత వెస్ట్ గోదావరి అంటే పాత వెస్ట్ గోదావరి, కృష్ణా, కొంత గుంటూరులో కూడా అలా ఒంగోలు దాకా తీసుకువెళ్ళే ప్రపోజల్ ఇప్పుడు ఉంది. సో ఆంధ్రప్రదేశ్ అంటే కోస్టల్ ఆంధ్ర బంగారంలో తయారై అది. సార్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టాలంటే దానికి ఒక ఫ్యూచర్గా 40 years తర్వాత ఎలా ప్లాన్ చేసుకుంటారు కదా, అప్పట్లో ఆ ప్లానింగ్ అనేది ఏ స్థాయి వరకు ఏ ఇయర్ వరకు ఉండేది? అంటే అలాగని కాదు. అంటే ఇప్పుడు క్రాప్ ఏరియా పెరుగుతున్న కొలది అంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టున్నప్పుడే వివిధ సమస్యలు వస్తాయని అన్నారు. కొందరు ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ వల్ల పాపికొండలన్నీ మునిగిపోతాయి, చాలా ఫారెస్ట్ ఏరియా మునిగిపోతుంది, సుమారు 270 గిరిజన గ్రామాలు మునిగిపోతాయి, వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేయడం అదంతా చాలా ఖర్చు అవుతుంది. సో ఏమిటంటే ఇవి ఇలాంటివి అవ్వకుండా ఒక బరాజ్ కట్టుంటే, లేకపోతే ఒక సిరీస్ ఆఫ్ బరాజెస్ ధవళేశ్వరం పైన అక్కడ పోలవరం నుంచి మొదలెట్టి ఇంకో 1-2 మధ్యన కట్టి వాటిని వాటర్ డైవర్ట్ చేస్తే బాగుంటుందని ఇవన్నీ చేయడానికి చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ఒరిజినల్గా ఆ రోజుల్లో ఇంత కెపాసిటీ తోటి వాళ్ళు ప్లాన్ చేశారా లేదా అన్నది అప్పుడు డబ్బుతోటి, తర్వాత టెక్నికల్ కెపాసిటీ అప్పుడు ఎంత సాధ్యం అంటే అప్పుడు టెక్నికల్గా ఎంత సామర్థ్యం అన్నది కూడా చూడాలి కదా. అంటే ఇప్పుడు చాలా హెవీ మెషినరీ ఇవన్నీ రావడం వల్ల ఆ ఏరియాలో చాలా చేయొచ్చు మనం. ఆ రోజుల్లో అంత సాధ్యం అయి ఉండకపోవచ్చు. సో కొంచెం తక్కువ స్థాయిలో ప్లానింగ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఏమిటంటే ఇవన్నీ మనకి బాగా డెవలప్ అయ్యాయి కనుక, టెక్నికల్గా డెవలప్ అయ్యాం కనుక కొంచెం సామర్థ్యం కూడా పెంచవచ్చు. ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ అంటున్న దాన్ని రామపాద సాగర్ అని చెప్పి దీనికి 1940sలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినప్పుడు రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి నామకరణం చేశారు. ఇది ఫస్ట్ జనరల్ ఎలక్షన్ 1950sలో 51లో జరిగినప్పుడు కూడా ఇది ఒక పెద్ద ఎలక్షన్ ఇష్యూగా జరిగింది. రామపాద సాగర్ ప్రాజెక్ట్ కావాలి అని. ఎందుకంటే ఈ మెడ్రాస్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని నాట్ ఓకే అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం, ఇలాంటి వాటి వల్ల వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఆంధ్రాలో ఒక చిన్న యాజిటేషన్ స్టార్ట్ అయింది. అప్పటికే మనకి రామపాద సాగర్ ప్రాజెక్ట్ అవ్వాలని. అంటే భద్రాచలం నుంచి గోదావరి ఆ ఏరియాలో ఉండడం వల్ల తర్వాత రిజర్వాయర్ తాలూకా వాటర్ ఏమిటంటే భద్రాచలం రాముడు పాదాల దాకా వెళ్తాయి అని చెప్పి దీనికి ఏమిటంటే రామపాద సాగరం అని ప్రాజెక్ట్కి పేరు పెట్టారు. అదనమాట. కానీ 1950 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగళి టిల్ 2004 వైఎస్ఆర్ వచ్చిన దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమీ జరగలేదు. అఫ్కోర్స్ మధ్యన 1980లో అంజయ్య గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. అంటే మధ్యన యాజిటేషన్స్ చాలా జరిగాయి. ఇవి లేకపోతే ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వదు, తర్వాత ఈవెన్ అదర్ సైడ్ కూడా వెస్ట్ గోదావరి అప్లాండ్ ఏరియా, కృష్ణా అప్లాండ్ ఏరియా ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి, కృష్ణాకి లింకేజ్ చేసి 80 TMC వాటర్ కృష్ణా నదికి డైవర్ట్ చేసే ప్రపోజల్. అంత నీరంతా సముద్రంలో కలిసిపోతుంది. ఇవన్నీ ఉన్న చాలా పెద్ద యాజిటేషన్ జరిగిన ఫౌండేషన్ స్టోన్ 1980లో వేసిన 2004లో ఇది ఒక పెద్ద పొలిటికల్ ఇష్యూ అవడం వల్ల వైఎస్ఆర్ ఏమిటంటే ఓకే వీల్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ అని మొదలెట్టారు. అదన్నమాట.
సార్ ఒరిస్సా వాళ్ళు కూడా దీనికి చాలా కాలం అభ్యంతరం పెట్టారు. ఏంటి సార్ అది? ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాలు ఏంటంటే ఒరిస్సాలో మల్కన్గిరి ప్రాంతం కొంచెం ముంపు జరుగుతుందని, అక్కడ గ్రామాలు కొంచెం ముంపు జరుగుతాయని. తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏంటంటే బస్తర్ జిల్లా, ఇప్పుడు బస్తర్ని కూడా 4 ముక్కల కింద చేశారు. అక్కడ కొంట అని ఉంటుంది. ఆ కొంట దగ్గర ఏమిటంటే పైన ఉన్నదంతా ఛత్తీస్గఢ్ ఏరియా, రైట్ సైడ్ ఉన్నదంతా అంటే ఈస్ట్కి, నార్త్ ఈస్ట్కి ఉన్నదంతా ఒరిస్సా. సో ఆ ప్రాంతాల్లో కొంత ముంపు జరుగుతుందని వాస్తవం అవ్వచ్చు. కొంచెం యాజిటేషన్ ఒరిస్సా గవర్నమెంటు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇవి రెండు కొంచెం ఏమిటంటే అబ్జెక్షన్స్ రైజ్ చేసే అవి ఇప్పుడు అన్నీ సార్ట్ అవుట్ అయిపోయాయి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంటే ఉంది మ్యాక్సిమం ఒరిస్సా, మనకి ప్రభుత్వం అక్కడ ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలించే పరిస్థితులు కూడా అన్నీ అనుకూలించే పరిస్థితులే. 2004లో వైఎస్ఆర్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన మరణాంతరం తర్వాత వచ్చిన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్సు, తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత వైఎస్ జగన్, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అందరూ కంటిన్యూ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇప్పుడు నవయుగ, మేఘ, తర్వాత ట్రాన్స్ట్రాయ్ ఇలాంటి కంపెనీలు చాలా మేజర్ వర్క్స్ అన్నీ చేసే. అఫ్కోర్స్ కరప్షన్ ఛార్జెస్, వీళ్ళు ఏమిటంటే గవర్నమెంట్లో ఉండేటప్పుడు రెండు ఆపోజిషన్లో ఉండేవాళ్ళు ఛార్జెస్ వేయడం, నాణ్యత అస్సలు బాగాలేదని చెప్పి అలిగేషన్స్ రావడం, కాఫర్ డ్యామ్ డ్యామేజ్ అయిందని చెప్పి, తర్వాత డయాఫ్రమ్ బాల్ కూడా డ్యామేజ్ అయ్యి లీక్ అవుతోందని చెప్పి ఇలాంటివి ప్రెస్లో కూడా చదివాం. ఓకే, ఇలాంటివన్నీ జరుగుతున్న తర్వాత ఒక కంపెనీ కూడా బ్లాక్ లిస్టెడ్ కంపెనీ అని కూడా కథనాలు వచ్చాయి. సో ఇలాంటివన్నీ జరుగుతున్న వర్క్ సాగుతోంది. అనుకున్నంత స్పీడ్గా జరగకపోయినా ప్రాజెక్ట్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకోటి ఏంటంటే 2014లో రాష్ట్ర విభజన చట్టం, రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నారు దాన్ని, వచ్చినప్పుడు ఏంటంటే తెలంగాణ విడిపోయినప్పుడు కొంచెం డేంజర్ అక్కడ వచ్చింది. మళ్ళీ అక్కడ ఏమిటంటే ఖమ్మం జిల్లా 1958లో వరంగల్లోంచి గోదావరి జిల్లాల్లో కొంత భాగాలు తీసి ఒక కొత్త జిల్లాగా తయారు చేశారు. అప్పుడు ఏమిటంటే భద్రాచలం రెవెన్యూ డివిజన్ అన్నమాట ఇదంతా, పోలవరం ఏరియా అదంతా గోదావరి జిల్లాలో భాగం. అది ఖమ్మం జిల్లాకి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ అది తెలంగాణ కాదు, అదొక కొత్త జిల్లా. నిజాం రాష్ట్రంలో కొంత భాగం, అంటే అప్పటి తెలంగాణ, హైదరాబాద్ స్టేట్లో కొంత భాగం, మెడ్రాస్ ఆంధ్ర ఏరియాలో కొంత భాగం తీసి కొత్తగా తయారు చేసిన డిస్ట్రిక్ట్ అది. భద్రాచలం మాత్రం ఎప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ తర్వాత ఆంధ్ర ఏరియాలో ఉన్నది. ఇండిపెండెన్స్ తర్వాత ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత అది ఎప్పుడు ఈ ఏరియాలో, ఎప్పుడూ నిజాం స్టేట్లో ఉన్న భాగం కాదు. మన పొలిటీషియన్స్ ఏమిటంటే దీని తాలూకా హిస్టరీ అవన్నీ తెలియక ఖమ్మం జిల్లా అనేసరికి ఖమ్మం తెలంగాణలో ఉంది అన్న భావంతో పెద్ద పట్టించుకోలేదు. దానివల్ల ఏమిటంటే వాళ్ళు చాలా క్లెవర్గా తెలంగాణ వాళ్ళు దీన్నంతా తెలంగాణ స్టేట్లో ఇంక్లూడ్ చేయడానికి ప్లాన్ చేశారు. మన వాళ్ళు పార్లమెంట్లో దీని మీద 2014లో డిస్కషన్స్ అవుతున్నప్పుడు ముందేమిటంటే జయరాం రమేష్ అధ్యక్షతన ఒక కమిటీ వేసి ఇవన్నీ చూస్తున్నప్పుడు దీన్ని రేస్ చేయలేదు. పూర్తిగా భద్రాచలం రెవెన్యూ డివిజన్ని ఆంధ్రాలోకి వచ్చేటట్టు చూడవలసి, అది జరగలేదు. ఆఖరికి కొన్ని మండలాలు మాత్రమే మనకు వచ్చాయి. ఏవై ఉండేదంటే మొత్తం వెళ్ళిపోయి ఉంటుంటే కంప్లీట్గా ఆ రిజర్వాయర్ ఏరియాలో కొంత భాగం తెలంగాణలోకి వెళ్ళిపోయి వాళ్ళకి మన నీటి మీద కంట్రోల్ వచ్చి ఉండేది. అది నేను కొందరు పొలిటీషియన్స్ తోటి టేకప్ చేశాను. తర్వాత కొందరు రిపోర్టర్స్ తోటి మాట్లాడితే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఒక దానిలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు, దాని మీద ఆర్టికల్ కూడా వచ్చింది. అది కొందరు ఆంధ్ర ఎంపీలు చూసి దాన్ని టేకప్ చేశారు. ఫైనల్గా ఏమిటంటే ఒక కాంప్రమైజ్ కింద మనకు కొన్ని మండలాలు, వాళ్ళకు కొన్ని ముంపు మండలాలన్నీ మనకిచ్చి
వాళ్ళకు మిగతా ఏరియా తర్వాత భద్రాచలం టెంపుల్ కూడా వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసారు. సార్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, నేనే నిర్వహిస్తానని చెప్పి. అంటే మీరు ఎలా చూస్తారు? అంటే ఎన్నాళ్ళు ఇది కంప్లీట్ అవుతుంది, ఏంటి మనం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి? మీరు అంటే ప్రాజెక్ట్ అవుతున్న కొద్దీ టెక్నికల్ డిఫికల్టీస్ వస్తాయి. తర్వాత ఇది కొత్త రాష్ట్రం, మనం చేస్తుంటే ఏమిటంటే వాళ్ళు డబ్బు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో కొంచెం ముందు వెనక అవుతూ ఉంటుంది. తర్వాత కొన్ని అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ కూడా వస్తాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ క్రాపప్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడు ఇలాంటివి ఏంటంటే అనుకునే టైంకి జరగవు. ఇప్పుడు 2028కి పూర్తి చేస్తామని అంటున్నారు. చూద్దాం ఏమవుతుందన్నది. అది ఎంత తొందరగా అయితే అంత మంచిది. సార్ అప్పుడు 40sలో శ్రీ రాంపాద సాగర్ అనే పేరు ఇప్పుడు చాలా పాపులర్ అయింది. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత కూడా అదే పేరు పెట్టాలని మీరు ఏమైనా 1940sలోనే కాదండి, 1940s నుంచి 2004లో వైఎస్ఆర్ వచ్చి ఆ ప్రాజెక్ట్ని మొదలెట్టిన దాకా రామపాద సాగరం అనే ఆ ప్రాజెక్ట్ పేరు ఉంది. అంత ఒఫీషియల్ కరస్పాండెన్స్లో కానీ ఏమనంటే రాంపాద సాగర్ ప్రాజెక్ట్ అనే ఉంది. ఆయన కొంచెం గాంధీ ఫ్యామిలీకి చాలా విధేయుడినని చూపెట్టుకోవడానికో లేకపోతే ఇంకేం కారణాలు ఉన్నాయో కానీ ఇందిరా సాగర్ అని ప్రాజెక్ట్ పేరు మార్చేశారు. అది మంచిది కాదు. ముందు నుంచి రాంపాద సాగర్ అని అసలు ఫాదర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ పెట్టిన పేరు. తర్వాత అప్పటి వరకు అంటే 60 సంవత్సరాలు దాదాపు రాంపాద సాగరం అన్న పేరుతోటి అయ్యి సడన్గా ఏమిటంటే అతను ఇందిరా సాగర్ అని చెప్పి పేరు మార్చేశారు. స్వామి వ్యక్తి ప్రకటించినారేమో ఏమండి, అంతే, అదే 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 అంతే కదా, ఇంకేం కాదు. సొంటి రామూర్తి గారు విశాఖపట్నంలోనే 1888లో పుట్టారండి. ఆయన వాళ్ళ తండ్రి గారి పేరు వెంకటరమణయ్య గారు, సొంటి వెంకటరమణయ్య గారు. ఆయన ఆంధ్ర తాలూకా ఫస్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, బీఈ గ్రాడ్యుయేట్. వాళ్ళ తండ్రి 1877లో ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా మెడ్రాస్ ఇంజనీరింగ్ కాలేజ్లో, అంటే దాన్ని తర్వాత గిండికి షిఫ్ట్ చేసి దట్ కాలేజ్ బికేమ్ వెల్ నోన్ యాజ్ గిండి ఇంజనీరింగ్ కాలేజ్. అక్కడ ఆయన అక్కడ గ్రాడ్యుయేషన్ చేశారు. తల్లి విశాఖపట్నంలో వేపా ఫ్యామిలీకి చెందినవారు. ఈయన 7గురిలో పెద్ద. అందరూ బాగా చదువుకున్నారు వాళ్ళ ఫ్యామిలీలో అందరూను. కానీ తండ్రి దురదృష్టవశాత్తు 12 ఏళ్ల వయసులోనే మరణించారు. వారి తండ్రి ఫన్నీ థింగ్ ఏమిటంటే ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్గా, అంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత 1880లోను 90లోను పనిచేశారు. తర్వాత అప్పుడు గంజాం జిల్లా కూడా మెడ్రాస్లో ఉండేది, ఆయన అక్కడ కూడా ఇన్ఛార్జ్గా చేశారు. అన్ఫార్చునేట్లీ 1900లో ఈయనకి 12 ఏళ్ల వయసులో టైఫాయిడ్ ఫీవర్ వచ్చి పోయారు. అప్పటి నుంచి విశాఖపట్నంలోనే మేనమామ రావు సాహెబ్ వేపా లక్ష్మీ నరసింహం గారు ఇంట్లో పెరిగారు. ఇక్కడే హిందూ హై స్కూల్, అంటే ఆఫ్టర్వర్డ్స్ నోన్ యాజ్ ఏవియన్ హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ కూడా ఏవియన్ కాలేజ్లో. ఆ రోజుల్లో FA అనేవారు, ఫస్ట్ ఇన్ ఆర్ట్స్ అనేవారు. ఇంటర్మీడియట్ని చేసి మెడ్రాస్లో BA చేసి MAకి కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజ్కి వెళ్ళి అక్కడ ర్యాంగ్లర్, అంటే ఫస్ట్ పొజిషన్ని లాక్కున్న వాళ్ళని ర్యాంగ్లర్ అనేవారు. అంటే హీ ర్యాంగిల్ ద ఫస్ట్ పొజిషన్ అనమాట. ర్యాంగ్లర్గా అయ్యి ICS మ్యాథమెటిక్స్లో ట్రైపాస్ పాస్ అయ్యి తర్వాత రామానుజం గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఆయన కూడా కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజ్లో ట్రైపాస్ పాస్ అయ్యారు. ఈయన ఏమిటంటే ట్రైపాస్ అయిన తర్వాత ICS పరీక్ష రాసి ఒక ICS ఆఫీసర్గా చాలా చోట్ల సబ్ కలెక్టర్గా చాలా పొజిషన్స్ అన్నీ హోల్డ్ చేసి ఎర్లీ 40స్కి ఏమిటంటే ఆయన అడ్వైజర్ టు గవర్నర్ అండ్ ఫస్ట్ ఇండియన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మెడ్రాస్ గవర్నమెంట్ అయ్యారు. అంతేకాకుండా ఈయన పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా చాలా పొజిషన్స్ హోల్డ్ చేశారు. యునైటెడ్ నేషన్స్లో FAO అంటారు, అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ప్రపంచంలో
ఎక్కడెక్కడ దుర్భిక్ష ఉన్నా లేకపోతే అగ్రికల్చర్ డెవలప్ చేయాలన్నా అలాంటివన్నీ చేయాలన్నా FAO UN తరఫున అవన్నీ చూస్తుంది. దాని కమిషన్ మెంబర్గా చేశారు. అంతేకాకుండా ఆయన ఏమిటంటే మన ఇండిపెండెన్స్ తర్వాత ప్లానింగ్ కమిషన్ పెట్టినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ప్లానింగ్ కమిషన్కి 8 సంవత్సరాలు 1952 నుంచి 60 వరకు అడ్వైజర్గా కూడా చేశారు. సో ఈయన ఇన్ దట్ కెపాసిటీ ఒఫీషియల్ కెపాసిటీలోను వాటిలోనూ ఇలాంటి ప్రాజెక్టులన్నీ చేయడం అదంతా ఆయనకి ఇష్టం. సో ప్రపోజల్స్ పెట్టి అవన్నీ చేసేవారు అనమాట. అంతేకాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే మన బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ కూడా అప్పుడు ఏమిటంటే మొత్తం సౌత్ ఇండియాకి అంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ఒకటే అగ్రికల్చర్ కళాశాల ఉండేది కోయంబత్తూరులో. ఆంధ్ర ఏరియాకు కూడా ఒకటి ఉండాలని చెప్పి, అంటే ఇక్కడ సాయిల్స్ వేరు, కొంచెం క్లైమాటిక్ కండిషన్స్ వేరు. మనం వర్షం మెయిన్ సీజన్ కూడా మనకేమిటి వాళ్ళకు కొంచెం లేట్గా వస్తుంది, అక్టోబర్ నుంచి ఆ టైం నుంచి. మనకేమిటంటే జూన్ నుంచి మనకు మెయిన్ సీజన్. ఈ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు లేదు, తెలుగు ప్రాంతాలకి ఒక అగ్రికల్చర్ కళాశాల అని ఉండాలని చెప్పి బాపట్లలో అగ్రికల్చర్ కాలేజ్ కూడా స్థాపించి ఇనాగరేట్ చేసింది కూడా ఈయన 1964లో మరణించారు. అంటే మెడ్రాస్లోనే స్థిరపడి 1964లో మరణించారు. అది ఆయన కథ. అంటే ఇంత మహా వ్యక్తి చరిత్ర మరుగున పడిపోయారంటే మనం చాలా బాధ. ఆంధ్ర రాష్ట్రం ఎస్పెషలీ వ్యవసాయ రంగం ఆయనకి చాలా రుణపడి ఉంది. అన్ఫార్చునేట్లీ ఏమిటంటే కొన్ని కారణాల వల్ల ఇలాంటి పేర్లు విశాఖపట్నంలో ఉన్నవాళ్లే ఇప్పుడు ఏమిటంటే వీళ్ళెవరో అన్నట్టు ఆలోచిస్తూ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఆ పేర్లు అసలు తెలియజెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ నుంచి స్ఫూర్తి తెలుసుకొని స్ఫూర్తి పొంది భావితరాలు ఇంకా మంచి, ఎందుకంటే ఆయన చేసినవి ఇప్పటికీ చాలా రెలవెంట్గా ఉన్నాయి. బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ అవన్నీ, తర్వాత తుంగభద్ర ప్రాజెక్ట్ ప్లానింగ్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు మచ్కండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఒరిస్సాకి ఆంధ్రాకి మధ్యన కూడా ఆయన వల్లే జరిగింది. ఆంధ్రాకి అప్పుడు ఒరిస్సా రాష్ట్రం అప్పటికే 1936లో వచ్చేసింది. సో ఏమిటంటే ఆంధ్రాకి కూడా కొంత అది ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఏమిటంటే ఒరిస్సా జైపూర్ ఎస్టేట్ ల్యాండ్స్లో ఉన్నది ఆ ప్రాంతం అంతా. ఆంధ్రాకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ వచ్చేటట్టు కూడా ఆయన వాళ్ళతో డిస్కషన్స్ చేసి ఉత్తరాంధ్రాకి మెయిన్గా పవర్ వచ్చేటట్టుగా ఆయనే చేశారు. సో ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాంతం చాలా రుణపడి ఉంది, ఎస్పెషలీ వ్యవసాయ రంగం. ఎందుకంటే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించింది అతను. నిజంగా అదృష్టం సార్. తెలుగు నేలపై ఇంతటి మహా వ్యక్తులు జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు, అటు సాంకేతికంగా ఎంతో వైభవాన్ని చూసిన వ్యక్తులు ఉన్నారంటే నిజంగా ఈ కాలం పిల్లలకి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అది మన విశాఖపట్నం వాళ్ళు. అది ధన్యవాదాలు సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. పోలవరం ప్రాజెక్టుకు నాంది పలికిన సొంటి రామ్మూర్తి గారు పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మహాదేవ శాస్త్రి గారి ద్వారా వారి వివరాలు చాలా వరకు ఇప్పుడు తెలిసాయని తెలుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి మహా వ్యక్తులు మరెంతో మంది రావాలి. పోలవరం ప్రాజెక్టు కళ త్వరలోనే నెరవేరాలి. తెలుగు నేల పూర్తిగా సస్యశ్యామలం కావాలని కోరుకుందాం. నమస్కారం.